నమస్తే, వార్తలకు స్వాగతం. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని గ్రామాల ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. జంపన్న వాగు ఉప్పొంగడంతో తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న శాశ్వత వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని కొండాయి ప్రాంత ప్రజలు మరోసారి వరద కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వాగుపై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ, ఐలాపురం గ్రామాలకు వెళ్లే మార్గం పూర్తిగా తెగిపోయింది. ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల రవాణా, ఎరువులు, పురుగు మందుల సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ ఏడాదైనా వంతెన అందుబాటులోకి వస్తుందని ఆశించిన గ్రామస్తులకు మరోసారి నిరాశ ఎదురైంది.